అచ్చంపేట మండలం లింగోట గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం చపాతీ తిన్న తర్వాత కొంతమంది విద్యార్థులకు కడుపులో నొప్పి రావడంతో సిబ్బంది ప్రిన్సిపల్ విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈఓలు పట్టించుకోరు, ఎంఈఓలు పట్టించుకోరు, జిల్లా యంత్రాంగం పట్టించుకోదు. ఎక్కడ ఏం జరుగుతుందనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు ఏమైనా ప్రమాదం జరిగినా పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యము ప్రభుత్వమే భరించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలంగాణ గిరిజన సంఘంగా ప్రభుత్వాన్ని మేము చెప్పదలిచాం. ఆక్స్ఫర్డ్ పాఠశాలలో పర్యవేక్షణ చేయాలి. ఆ పాఠశాల పర్యావరణం పరిస్థితులు వాటన్నిటిని కూడా ఈరోజు అధికారులు చూసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు ఆ స్కూల్ కు సంబంధించి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఉదయం పూట చట్నీలు పెడతారు, వాస్తవంగా నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వరు. వేలకు వేలు ఫీజులు తీసుకుంటారు, హాస్టల్ ఫీజులు తీసుకుంటారు, స్కూల్ ఫీజులు తీసుకుంటారు. అక్కడ ఆటలాడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా సరిగా ఉండనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పరమావధిగా డబ్బే ముఖ్యం అన్నట్టుగా వాళ్ళందరూ కూడా యజమానం అంతా కూడా వ్యవహరించి ఈరోజు లక్షల రూపాయలు దండుకొని నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా పిల్లలకు అన్యాయం చేస్తారు. వాళ్లకు అన్యాయం చేయడం వల్ల వాళ్ళు రోగాల బారిన పడి ఇటువంటి బాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి మరి ఆ స్కూల్ యాజమాన్యం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, దానికి సంబంధించి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ఎంఈఓ, డిఈఓ వీళ్ళందరూ కూడా వీళ్ళ పర్యవేక్షణ కొరబడింది. వీళ్ళ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటేనే మరి స్కూల్స్ బాగుపడతాయి, విద్యార్థులు బాగుపడతారు. కాబట్టి దయచేసి మరి యొక్క వాళ్ళ దీనంతా కూడా పరిశీలన చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.